గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చినాను. ఈరోజు సంక్రాంతి హాలిడేస్ కదా. వచ్చిన తర్వాత నాకైతే మంజీరా డ్యామ్ వచ్చిందనమాట. మంజీరా డ్యామ్లో చాలా బాగుంటుంది. మంజీరా డ్యామ్ అయితే సంగారెడ్డిలో కల్పగూర్ అనే విలేజ్ ఉంటుంది, అక్కడనే ఉంటుంది అనమాట. చాలా దగ్గర మనకి సంగారెడ్డి అంటే. ఇక్కడ చూసేసి చెక్ డ్యామ్ చాలా మంచిగా ఉంది, కొత్తగా కట్టిరు అనమాట. ఇది కొత్తగా కట్టిరు. అక్కడ కనిపిస్తుందా మీకు? అక్కడ అది మొత్తం మంజీరా ప్రాజెక్టు, మంచినీళ్ళు ప్రాజెక్ట్ అనమాట. అది చాలా బాగుంది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా అండ్ చాలా చెట్లతోటి చాలా మంచిగా కట్టిరు. చెట్లు పక్కకి కట్టేసారు. ఇక్కడ చూస్తే ఫ్లో అవుతున్నాయి వాటర్ అక్కడ కిందికి. నడవండి గాయస్, అక్కడ చూసేసేద్దాం ఒకసారి ఎట్లా ఫ్లో అవుతుంది. చూడండి గాయస్ ఎట్లా ఫ్లో అవుతున్నాయో వాటర్. ఇంట్లోనే స్నానం విధంగా చేస్తారు అక్కడికి వెళ్ళి దిగి. పార్క్ కూడా చూపిస్తాం అనమాట. మనం పార్క్ లాస్ట్లో చూపిస్తారు. నడవండి ఇది బ్రిడ్జ్ అనమాట. మేమైతే బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. మనమైతే మళ్ళీ లాస్ట్కి పార్క్ అయితే చూపిస్తాము. చాలా బాగుంటుంది అందులో పార్క్ కూడా. మనమైతే పిక్నిక్నే వచ్చినాం ఇది. అండ్ పిక్నిక్ ప్లేస్ అనే ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ చూపిస్తాను, అది కూడా అక్కడ ఉంటుంది పిక్నిక్ ప్లేస్ చూపిస్తాను. అక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, రాక్స్, అక్కడికి వెళ్దాం. నడవండి ఒకసారి చూద్దాం. ఒకసారి నడవండి. అండ్ ఇక్కడైతే పువ్వు చెట్లు కూడా పెట్టారు. చాలా పూలు ఉన్నాయి ఇట్లాంటివి కూడా. ఇంకోటి ఇక్కడ రాక్స్ ఉన్నాయి, మనం దిగొచ్చు. ఇక్కడ కాళ్ళు కడుక్కోనీకి ఇక్కడ దిగొచ్చు. సరే ఆగండి వేసి మనం చూసేసేద్దాం. కిందికి చూడండి, ఇక్కడ చూడండి వాటర్. మనం ఇక్కడ కాళ్ళు కడుక్కోవచ్చు. ఇక్కడ స్నానం కూడా చేయొచ్చు అన్నమాట. బట్ మేము కాళ్ళే కడుక్కుంటాం. కిందికి పోతుంది ఈ వాటర్. అక్కడ కిందికి వెళ్ళి అక్కడ చేరుతుంది అన్నమాట. మనమైతే పైనకి వెళ్ళిపోవాలి. చెప్పాను కదా పిక్నిక్ ప్లేస్ అని. ఇదన్నమాట. చాలా బాగుంది. చూడండి అక్కడ రాళ్ళు ఉన్నాయంటే వండుకొని తిన్నారనమాట అక్కడ ఆల్రెడీ. ఇదైతే చాలా సాఫ్ట్ ఉంది గడ్డి. ఇక్కడ కార్పెట్ వేసుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా నీట్గా ఇట్లా కూర్చొని తింటే కూడా బాగా అనిపిస్తుంది. ఇక్కడ మనము పిక్నిక్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఇక్కడ. అండ్ చూడండి అక్కడ గుంత ఉందన్నమాట. ఇక్కడైతే చాలా బాగుంది కదా. అండ్ మనమైతే అక్కడికి వెళ్దాము. ఎక్కడంటే అక్కడ ఆడికి వెళ్దాం. అక్కడికి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాము. నడవండి గైస్. పొద్దుగాల లేవంగానే ఇక్కడికి జాగింగ్ కూడా రావచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. మార్నింగ్ లేవంగానే మంచిగా ఇట్లా వాటర్ని చూసుకుంటూ జాగింగ్ చేసి మనకి కూడా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ షాప్స్ కూడా ఉంటాయి. అక్కడ ఫస్ట్ గేట్ దగ్గర ఉంటాయి. గేట్ కూడా చూపిస్తాను. మనమైతే ఇప్పుడు వెళ్ళేది అక్కడ ప్రాజెక్ట్ దిక్కువైపు ఉంటుంది. ఇక్కడ మనం రావాలంటే ఇక్కడ ఎక్కాలన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది ఇట్లా, అంటే బార్డర్ లాగా ఉందన్నమాట. దీనికి ఎక్కి మనం రావచ్చు. పిక్నిక్ చేసుకొని ఇక్కడ ఉంటాము. ఇక మనకి ఇక రానికి రాదంటే ఇక్కడికి వెళ్ళి కూడా రావచ్చు. అక్కడ ప్లేస్ పెట్టిరు దానికి. నడవండి చూడండి అక్కడికి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. అక్కడికి ఎట్లుందో చూద్దాం. ఇక్కడ మనం ఒలురుతుంటే రీసౌండ్ వస్తుంది గైస్. అనుకోండి అక్కడ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఒలిరినాం అనుకోండి రీసౌండ్ వస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. వాటర్ ఉంది, ఇక్కడనే గ్రాస్ ఉంది, పక్కనే ఉన్నాయి కదా. కానీ బార్డర్స్ ఉన్నాయి వాటికి. మనమైతే పైకి పోతున్నాం గైస్. ఇక్కడ ప్రాజెక్ట్ ఉంటుంది, మనం పోయేసి వస్తాము. అండ్ ఇక్కడ బోట్స్ కూడా ఉంటాయి, మనం ఒకసారి చూసేసేద్దాం. అండ్ ఇక్కడ మంజీరా వాటర్ ఎక్కడికి వెళ్ళి వస్తుందో ఇక్కడ ఉంది. సింగూరు నుంచి వస్తున్నాయి అన్నమాట మనకు అక్కడికి వెళ్ళి ఇక్కడికి. అండ్ అందులో కోతులు ఉన్నాయి. అక్కడ కోతులు అయితే ఉన్నాయి. అండ్ అక్కడ క్లోజ్ అయిపోయింది, ఎంట్రీ వస్తలేదు. ఎంట్రీ వద్దంటున్నారు అనమాట. అందుకే మనము వెళ్ళట్లేదు. మళ్ళీ ఒకసారి ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూపిస్తాను. మళ్ళీ
మనమైతే ఇప్పుడు పార్క్కి వెళ్దాము. అప్పటి పార్క్ ఇక్కడ పార్క్ మధ్యలో అయితే మేము ఆగినాము. ఇక్కడ చూడండి వాటర్ వస్తుంది. ఇదే చెక్ డ్యామ్ దాకా చేరుతాయి వాటర్. ఇది చాలా ఫ్రెష్ వాటర్ ఉన్నాయి. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతాము. ఇంకోటి ఇక్కడ కూడా ఇక్కడ పార్క్ లోపల అయితే ఇట్లా బొమ్మలు ఉంటాయి. మనం అయితే పార్క్కి వచ్చేసినాము. సరే నడవండి కలిసి ఒకసారి చూద్దాం. ఇవైతే ఉన్నాయి. ఏంటి అంటే ఇంట్లో నీళ్ళు ఉండేటి, నీళ్ళట్లో ఉండేటి. ఇంకా ఇవన్నీ ఏంటివంటే పక్షులు ఉన్నాయి, నీళ్ళ దగ్గర తిరిగేటివి ఉన్నాయి, నీళ్ళ దగ్గర లేని ఉన్నాయి. ఇవన్నీ బొమ్మలు. ఇవన్నీ పక్షులు, నీటి దగ్గర తిరిగే పక్షులు ఉన్నాయి. అది చెట్టు, అది రియల్ చెట్టు కాదు, బొమ్మది. అది కూడా తయారు చేసింది. ఇంకోండి ఇక్కడ ఆల్ ఉంది. ఇక్కడ క్రొకడైల్, మొసలి, కొంగలు అన్నీ ఉన్నాయి. అక్కడ గద్ద కూడా ఉంది చూడండి. ఇవైతే గుడ్లు. ఇవి అయితే మొత్తం అది ఎట్లుంటారు, ఎట్లా జీవిస్తాను, ఏం ఫుడ్ చదవాలి అన్నమాట. మనమైతే అందులోకి వెళ్ళాము. ఈ రూమ్లోకి వచ్చేసి ఫస్ట్ ఇదన్నమాట. ఇవి పక్షులు. ఏం పక్షులేమో. ఇంట్లో చూస్తే గుడ్లకెళ్ళి ఒక పాప బయటికి వస్తుంది. చాలా బాగుంది క్రియేటివిటీ. ఇక్కడైతే ఇది మాంజిరాడ, సింగూర్ డ్యామ్ నుంచి మాంజిరాడానికి వాటర్ ఎట్లా వస్తుందో, సప్లై అవుతుందో అయితే ఇందులో ఉందన్నమాట. ఇక్కడికి వచ్చేసి మొసలి గుడ్లు. ఇవి మొత్తం మొసలి ఉన్నాయి అన్నమాట. ఇవి బొమ్మ. అండ్ వల్ల అవి ఎట్లా బతుకుతాయి, ఎట్లా ఉంటాయి అనేటి అన్నమాట. అండ్ దీని పైన అయితే ఇది ఉంది. అది చేపలు ఉన్నాయి అన్నమాట. ఎంత లోపలికి చేపలు ఉంటాయి, పైన నుంచి లోపల దాకా ఏమేమి చేపలు ఉంటాయంటే ఉందన్నమాట అందులో. ఇవన్నీ అయితే మంజీరాలో ఉండే బతుకుండే దేనిలో ఉండే పక్షుల గురించి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇదే అనమాట మంజీరా సెంచరీ. ఇందులో ఏముంటాయంటే ఎట్లా ఉంటాయి, పక్షులు ఏమేమి ఉంటాయి అన్నమాట, అవి ఉంటాయి అన్నమాట. అప్పుడైతే ఇక్కడ ముసళ్ళు ఉంటుంటే ఇక్కడ తీసేసారు. ఎందుకేమో కారణం లేకుండా ముసళ్ళు తీసేసారు, ఏమీ చెప్పకుండా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.